ఒక గ్రామం ఉండేది. అక్కడ సావిత్రి అనే ఒక పెద్దావిడ, తన కొడుకు మయూర్, అతని భార్య అంజలితో పాటు ఉండేది. సావిత్రి బట్టలు కుట్టే పని చేసేది. ఊర్లో అందరూ కూడా పెళ్ళైనా పండుగైనా తమ బట్టలను ఆవిడ దగ్గరే కుట్టించుకునేవారు. సావిత్రి తన కోడలు అంజలికి కూడా కుట్టు పని నేర్పిస్తుంది. కాని తన దగ్గర ఎవరూ కూడా బట్టలు కుట్టించుకోరు. ఒకరోజు అంజలి తన భర్త మయూర్తో ఇలా అంటుంది, నా దగ్గరెవ్వరూ బట్టలు కుట్టించుకోవడం లేదు. అందరూ అత్తయ్య దగ్గరే బట్టలు కుట్టించుకుంటున్నారు. ఆ విషయం నాకు తెలుసు గాని ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరెప్పుడూ ఇలాగే చెప్పి ఏమీ చేయడం లేదు. ఎంతకాలం నేనిలా అత్తయ్య గారి నీడలో బతుకుతాను? నాకది అస్సలు నచ్చడం లేదు. అయినా ఆవిడ కారణంగా మనకి నష్టం కలుగుతోంది. ఎందుకంటే ఆవిడ ప్రతి నెల బోలెడన్ని బట్టలు పేదవాళ్లకు దానంగా ఇస్తున్నారు. నువ్వు చెప్పిందైతే నిజమే. నాన్నగారు పోయినప్పటి నుంచి నన్ను అసలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నాకు అసలు విలువే లేదనిపిస్తుంది. ఎవరిని చూసిన వాళ్ళొచ్చి అమ్మ గురించి అడుగుతున్నారు. కానీ నేనేం చేయాలి? ఆవిడ్ని ఇంట్లోంచి పంపించేయండి. ఎలాగో మావయ్య ఈ ఇంటిని మీ పేరు మీద రాశారు. కాసేపటి తర్వాత సావిత్రి బయటి నుంచి ఇంటికి తిరిగొస్తుంది. మయూర్ ఇంకా అంజలి ఆవిడ కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. ఎప్పుడైతే సావిత్రి ఇంట్లోకి ప్రవేశిస్తుందో అప్పుడు చూసేసరికి ఇద్దరూ ఆవిడ్ని చూస్తూ ఉంటారు. ఏమైంది బాబూ? ఎందుకలా చూస్తున్నావు? ఏదైనా జరిగిందా? అమ్మా, నాన్న ఈ ఇంటిని నా పేరు మీద రాశారు కదా? అవును బాబూ. ఏమైంది చెప్పు. అమ్మా, అదేంటంటే అది నేను... ఏంటండి ఇంత చిన్న విషయాన్ని చెప్పడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు? అత్తయ్య, ఇక ఈ ఇంట్లో మేం మాత్రమే ఉండాలని అనుకుంటున్నాము. దయచేసి మీరిక్కడి నుంచి బయలుదేరండి. అది కాదమ్మా, నేనెక్కడికి వెళ్తాను? ఈ ఇల్లు తప్ప నాకు ఉండటానికి వేరే ఏ ఇల్లు లేదు. అది నాకు తెలీదు. మీరిక్కడి నుంచి వెళ్ళండి. సావిత్రి నిరాశగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తనకి అస్సలు అర్థం కాదు తను ఎక్కడికి వెళ్ళాలి అని, ఏం తినాలి అని. తను ఒక ఇంటికి వెళ్లి భోజనం అడుగుతుంది. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా లోపలున్నారా? భోజనం ఏమైనా ఉంటే దయచేసి నాకు తినడానికి పెట్టండి. సావిత్రి గొంతు విని ఇంటి లోపల నుంచి ఒక మహిళ బయటికొస్తుంది. అమ్మా, మీరు బానే ఉన్నారు కదా? మీ కొడుకు ఇంకా కోడలు మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారని విన్నాను. మీకోసం నేను భోజనం తెస్తానుండండి. నా పెళ్లిలో నా భర్త కుర్తాని మీరే కుట్టారు. మీకోసం నేను ఆ మాత్రం కూడా చేయలేనా? ఆ మహిళ లోపలికి వెళ్తుంది. భోజనం కట్టి బయటికి తీసుకొస్తుంది. దాన్ని సావిత్రికి ఇస్తుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. సావిత్రి భోజనం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉన్నట్టుండి వర్షం మొదలవుతుంది. వర్షంలో ఆవిడ ఒక చెట్టు దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. ఏడవటం మొదలు పెడుతుంది. భగవంతుడా, నాకు ఎందుకిలా జరిగింది? నేను అసలు ఏం పాపం చేశానని నాకెందుకింత శిక్ష విధించావు? నేను పేదవాళ్లకి సాయం చేయలేదా? నేను ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టలేదా? నేను అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేయలేదా? కానీ నాకు తెలుసు నువ్వు నాకు ఎప్పుడూ తోడుంటావు. ఇక నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళు. సావిత్రి ఏడిచి ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడు ఉన్నట్టుండి ఆకాశం నుంచి తన ముందుకి ఒక కుట్టు మిషన్ వచ్చి పడుతుంది. సావిత్రి ఆ మిషన్ని చూసి ఆశ్చర్యపోతుంది. కుట్టు మిషన్. సావిత్రి ఆకాశం వైపు చూస్తుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఆ మాట అనగానే వర్షం ఆగిపోతుంది. సావిత్రికి మిషన్ ఎంత తేలిగ్గా అనిపిస్తుందంటే దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లగలుగుతుంది. సావిత్రి కుట్టు మిషన్ దగ్గర కూర్చొని ఇంటి గురించి ఆలోచిస్తుంది. తను కుట్టు మిషన్ని నడుపుతూ ఉంటుంది. ఉన్నట్టుండి ఆ మిషన్లో నుంచి ఒక ఇల్లు బయటకొస్తుంది. అది దారాలతో తయారై ఉంటుంది. ఇది మాయా కుట్టు మిషన్. దీని ద్వారా ఒక ఇల్లు తయారైంది. దీంతో నేను ఎంతో మందికి సహాయం చేయగలను. సావిత్రి ఆ ఇంట్లో ఉండటం మొదలు పెడుతుంది. మళ్లీ ఊర్లో వాళ్ళందరికీ బట్టలు కుట్టడం మొదలు పెడుతుంది. ఒకరోజు ఒక పేద వ్యక్తి సావిత్రి దగ్గరికి వస్తాడు. సావిత్రి గారు, మీ ఇల్లు చాలా విచిత్రంగా ఉంది. నాకు కూడా ఉండటానికి నీడలేదు. మీరు గనక నాకు ఒక ఇల్లు ఇట్లాంటి తయారు చేసిస్తే నేను తర్వాత మీకు దానికి డబ్బులు ఇస్తాను. ఆ అవసరం ఏమీ లేదు. నేను నీకు ఊరికే ఒక ఇల్లు తయారు చేసిస్తాను. సావిత్రి కుట్టు మిషన్ని ఇంటి బయటికి తీసుకుని వస్తుంది. ఆ వ్యక్తికి దారంతో ఒక ఇల్లు తయారు చేస్తుంది. అద్భుతం. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు నాకు ఈ ఇంటిని వెంటనే తయారు చేసి ఇచ్చారు.
నాకు ఈ ఇల్లు ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు ధన్యవాదాలు చెప్పక్కర్లేదు. భగవంతుడికి ధన్యవాదాలు చెప్పు. ఈ ఇంటిని నువ్వు ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు. ఈ ఇల్లు నీకు మాత్రమే తేలిగ్గా అనిపిస్తుంది. ఎవరైనా ఎత్తాలి అనుకుంటే వాళ్ళు ఈ ఇంటిని ఎత్తలేరు. ఒకవేళ అదే నిజమైతే నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఇంటిని నాతో పాటు తీసుకెళ్ళొచ్చు. ఆ వ్యక్తి తన దారాల ఇంటిని ఎత్తి తనతో పాటు తీసుకువెళ్తాడు. నెమ్మది నెమ్మదిగా అందరూ దారాల ఇల్లు కోసం సావిత్రి దగ్గరికి వెళ్తారు. ఎవరికైతే ఇల్లుంటుందో వాళ్ళకి కూడా దారం ఇల్లు గురించి ఆశగా ఉంటుంది. అందరూ దారం ఇంటిని చాలా చవకగా సావిత్రి దగ్గర తీసుకుంటారు. మరొక వైపు సేటు తన మనిషి చీకుని పిలుస్తాడు. ఏంటయ్య గారు చెప్పండి, ఏదైనా సమస్య వచ్చిందా? ఏమైంది? ఈ మధ్య వడ్డీ డబ్బులు ఎందుకు రావడం లేదు? ఎవరు వడ్డీకి డబ్బులు తీసుకోవడం లేదా ఏంటి? అవునయ్యా, ఎవరు కూడా ఇప్పుడు వడ్డీకి డబ్బులు తీసుకోవడం లేదు. ఇదెలా సాధ్యమవుతుంది? అది అయ్యగారు, ఊళ్ళో వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి వడ్డీకి డబ్బులు తీసుకునేవాళ్ళు. కానీ ఈ మధ్య అందరికీ ఉచితంగా లేదా తక్కువ ధరకి ఇల్లు దొరుకుతుంది. అలాగా అసలు వీళ్ళకి ఎవరు ఇల్లు ఇస్తున్నారు? ఎవరో ముసలావిడంట అయ్యగారు. ఆవిడ ధరంతో ఇల్లు తయారు చేసి అందరికి ఇస్తుంది. ఆవిడ దగ్గర ఏదో మాయా కుట్టు మిషన్ ఉందని నేను విన్నాను. అయ్యగారు, ఆ ముసలావిడే మీ అబ్బాయి గారి పెళ్లిలో మీకోసం కుర్తాను కుట్టారు. అలాగా? ఆ ముసలావిడ? ఆవిడికి ఒక కొడుకున్నాడు. ఒక పంచి వెళ్ళి తన కొడుకుని పిలుచుకోనరా. చీకు వెళ్లి మయూర్ని తన భార్య అంజలిని పిలుస్తాడు. చెప్పండి అయ్యా, నా కారణంగా ఏమైనా సమస్య వచ్చిందా? నీ కారణంగా కాదు కానీ మీ అమ్మ కారణంగా ఒక సమస్య వచ్చింది. మీ అమ్మ ఊళ్ళో అందరికీ దారాలతో ఇళ్లను తయారు చేసి ఇవ్వడం మొదలుపెట్టింది. అయ్యా, మాకు తెలుసు. మేం ఆవిడ్ని ఎప్పుడో ఇంట్లోంచి పంపించేశాం. అయినా సరే ఆవిడ వల్ల ఇప్పటికీ మాకు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆవిడ కారణంగా ఇప్పటికీ నా దగ్గరికి ఎవరు కూడా బట్టలు కుట్టించుకోవడానికి రావడం లేదు. అలాగా? అయితే మీరు కూడా ఆవిడ వల్ల విసిగిపోయారా? ఆవిడ వల్ల నాకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకని మన ముగ్గురం కలిసి ఈ సమస్యను పరిష్కరిద్దాం. ఈ ఉపాయం చాలా బాగుంది అయ్యగారు. సేటు చీకుని మిషన్ ఎలా నడుస్తోందో తెలుసుకోమని పంపిస్తారు. చీకు సావిత్రి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. అమ్మా, నేను కూడా పేదవాణ్ణి. నాకు కూడా ఒక దారం ఇల్లును తయారు చేసిస్తారా? నిన్ను ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. లేదమ్మా, అది నేను పేదవాణ్ణి. నా దగ్గర ఉండటానికి చోటు కూడా లేదు. సావిత్రి చీకు కోసం ఇల్లు తయారు చేయడం మొదలు పెడుతుంది. సావిత్రి ఇల్లు ఎలా తయారు చేస్తుందో అది చీకు చూస్తాడు. చీకు సేటు దగ్గరికి వెళ్లి మొత్తమంతా చెప్తాడు. అయితే ఆ ముసలావిడ దారంతో ఇల్లు అలా తయారు చేస్తుందన్నమాట. ఒకవేళ ఆ కుట్టు మిషన్ నా చేతికి గనక దొరికిందంటే నేను చాలా ధనవంతుని అయిపోతాను. అయ్యా, నన్ను మర్చిపోకండి. ఎంతైనా ఆ కుట్టు మిషన్ మా అమ్మది. అందుకని నాకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అత్తయ్య తర్వాత కుట్టు మిషన్ని నేను బాగా నడపగలను. సరే సరే, ఫలితాన్ని మనం అందరం అనుభవిద్దాంలే. ఎప్పుడైతే రాత్రి అవుతుందో అప్పుడు సేటు, మయూర్ ఇంకా అంజలి ముగ్గురు సావిత్రి దారం ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళు చూసేసరికి కుట్టు మిషన్ తలుపు దగ్గరే పెట్టుంటుంది. సేటు కుట్టు మిషన్ని తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. ఉన్నట్టుండి కుట్టు మిషన్ బరువెక్కుతుంది. అయ్యా, సరిగ్గా పట్టుకోండి, ఈ కుట్టు మిషన్ కింద పడిపోతుంది. మీరు ఒక కుట్టు మిషన్ని కూడా పట్టుకోలేకపోతున్నారు. ఉన్నట్టుండి కుట్టు మిషన్ కింద పడిపోతుంది. దీని బరువు ఉన్నట్టుండి ఎందుకంత ఎక్కువైంది? ఒక పని చేద్దాం. నేను ఈ కుట్టు మిషన్ని నడిపిస్తాను. 2 పెద్ద పెద్ద భవనాలను తయారు చేస్తాను. ఆ తర్వాత వాటిని తీసుకుని మనం వెళ్ళిపోవచ్చు. భలే అంజలి, నువ్వు చాలా తెలివైన దానివి. అంజలి కుట్టు మిషన్ దగ్గర కూర్చుంటుంది. ఎప్పుడైతే తను మిషన్ని నడపడం మొదలు పెడుతుందో అప్పుడు ఒక పెద్ద దారాల జైల్లో బందీలవుతారు. అరే, మనకు అసలు ఏం జరుగుతుంది? ఇదంతా ఈ కుట్టు మిషన్ వల్లే జరుగుతుందయ్యా. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అదే సమయంలో చీకు ఇంకా సర్పంచ్ అక్కడికి వస్తారు. చీకు, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను చెడ్డవాణ్ణి, కానీ నేను మోసగాడిని కాదు. మీరు ఒక మంచి ఆవిడికి ఇంత అన్యాయం ఎలా చేయగలిగారు? మయూర్, అంజలి, మీ ఇద్దరికి కొంచెమైనా సిగ్గుండాలి. కన్న తల్లికి ఎవరైనా ఇలా చేస్తారా? సేటు, నువ్వు ఎదుటి వాళ్ళ బాధలో సంతోషం వెతుక్కోవడం నిస్సహాయుడు, చెడ్డవాడు మాత్రమే చేయగలడు. సర్పంచ్, నేను నీ స్నేహితుణ్ణి, నన్ను క్షమించు. సర్పంచ్ గారు, మమ్మల్ని క్షమించండి. ఇదంతా చేయమని నన్ను, నా భార్యని
ఈ సేటు గారే చెప్పారు. మీరిద్దరు కూడా సేటు కంటే పెద్ద అపరాధులు. మీరు స్వయంగా కన్న తల్లిని ఇంటి నుంచి గంటేశారు. మీ ముగ్గురిని ఊరి నుండి తరిమేస్తున్నాను. ముగ్గురిని ఊరి నుండి వెలివేయడం జరుగుతుంది. కుట్టు మిషన్ని తిరిగి సావిత్రికి ఇస్తారు. ఆ తర్వాత ఆవిడ మరికొంతమందికి దారాల ఇంటిని తయారు చేసి ఇస్తుంది.